ఆయన సిలువలో బలి అయి కార్చిన రక్తం మన పాపములను తొలగించి మనల్ని పరిశుద్ధపరిచే ఏకైక సాధనం. ప్రియులారా, యేసు రక్తంలో కడుగబడ్డారా? యేసు రక్తము ప్రతి పాపిని కడిగి మానవులను పవిత్రపరుస్తుంది. ప్రభు రక్తంలో కడుగబడ్డారా? ప్రభు రక్తంలో కడుగబడటం అంటే బాప్తిస్మం పొందుట. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమే బాప్తిస్మం పొందితే, ఒకటి, నీ పాత రోత ప్రాచీన పాపపు స్వభావం పాతిపెట్టబడుతుంది. 2, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా నూతన పరచబడినట్లు. 3, నీటి మూలమును తిరిగి జన్మించినట్లు. 4, క్రీస్తుని ధరించుకున్నట్లు. 5, సంఘములో చేర్చబడి స్థిరమైన సభ్యత్వమును పొందినట్లు. 6, క్రీస్తుతో కూడా ఆయన మరణములో పాలు పంపులు పొంది సమాధిలో సమానానుభవాన్ని పొంది తిరిగి లేపబడినట్లు. 7, యేసు రక్తములో కడుగబడినట్లు. కనుక మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తమే బాప్తిస్మం పొందాలి. మారు మనస్సు అంటే మాయ మనస్సుని విడిచిపెట్టడమే లేక విసర్జించడమే మారు మనస్సు. క్రీస్తుకు అనుకూలమైన మనస్సే మారు మనస్సు. నువ్వు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తమే బాప్తిస్మం పొంది యేసు రక్తములో కడుగబడిన వాడవు, కడుగబడిన దానవైతే నీ పాపాలు తీసివేయబడినట్లు.